ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడుని చూసిన వాళ్ళు శత్రువులవుతారు. ఈ రెండిటిని సమానంగా చూసిన వాళ్ళే నిజమైన మనుషులు. మనం చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలే ఎంతో గొప్పవి, బలమైనవి. ఒక్కసారి కాస్త ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పనిచేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులే ఇంత మంచివైనప్పుడు మనసుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు అసలు విలువ ఎందుకు ఇస్తారు? ఒక్కసారి అందరూ ఆలోచించండి, మీకే తెలుస్తుంది. నాకున్న మంచి కాలం లోకానికి నేనేంటో తెలియజేసింది. నాకొచ్చిన కష్టకాలం అసలు లోకం అంటే ఏంటో, జనాలు ఎలా ఉంటారో నాకు తెలిసేలా చేస్తుంది. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు ఇంకాస్త అందంగా ఉంటుంది. నీ పరిస్థితిని ఎప్పుడూ ఎవ్వరూ ఆలోచించరు, నీ పలకరింపుని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. అది మనిషి యొక్క సహజ స్వభావం. కాకి కోయిల రెండు అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కానీ కోయిలది కమ్మని పాట అంటారు. ఆలోచించండి, ఎందుకో మీకే అర్థమవుతుంది. బదులిచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్ని మనం గెలిచేయొచ్చు అని. అర్థం లేని అనుమానాలు పెంచుకునే వారిని, అకారణంగా అలిగే వారిని ఒప్పించి మెప్పించి బ్రతిమిలాడే తీరిక, ఓపిక ఎవ్వరికీ లేవు. నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను అనుమానించరు. నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు ఎప్పటికీ కూడా మనవాళ్ళు కాలేరు. నిజమే కదా? ఎప్పుడూ కూడా పిల్లల్ని దూది పింజిల్లా కాదు, ఇనుప ముక్కల్లా పెంచండి. లేకపోతే రేపు కష్టం వస్తే సులువుగా కరిగిపోతారు, సమస్య వస్తే తేలిపోతారు. మన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే అలాంటి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తున్నారని మీరు తెలుసుకోండి. అది బంధమైనా సరే, స్నేహమైనా సరే ఎట్టి పరిస్థితిలోనూ అస్సలు దూరం చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మన వల్ల ఇబ్బంది పడేవారికి మనం దూరంగా ఉండడం ఒక రకంగా మంచిదే. వాళ్ళ సంతోషానికి మనం కారణమవుతాం. ఎందుకంటే కలిసి ఉండి ఇబ్బంది పెట్టడం కంటే దూరంగా ఉండి వాళ్ళని సంతోష పెట్టడం చాలా మంచిది కదా. అసలు ఇప్పటి రోజుల్లో ఒంటరిగా ఉండడమే ఎంతో మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మంచిగా మాట్లాడినా ఎదుటి వారికి చెడుగానే అర్థమవుతుంది, చెడుగా మాట్లాడినా అలానే తీసుకుంటారు. కాబట్టి వీలైనంత వరకు ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడం ఈ రోజుతో ఆపేసుకోండి. లేదంటే మిమ్మల్ని మీరే చులకన చేసుకుంటున్నట్లు. నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వెంత సర్దుకుపోయినా సరే దూరం అయిపోతారు. నీలో లేని లోపాలను వేలెత్తి చూపుతూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నీ సమయాన్ని వృధా చేసుకొని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి. విజయం అనేది మీ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఎవరో మనసుకు గాయం చేశారని మనుషులకు దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం దొరకదు. ఎలాంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100కి 99 సమస్యలు తీరిపోయినట్లే. ఒక్కసారి ఆలోచించండి, మీకే తెలుస్తుంది. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయించబడుతుంది. అచ్చం బియ్యంలానే. చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేసే వాళ్ళకి మనం ఎంత మంచి చెప్పినా సరే అది వృధా ప్రయాసే. కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం. పైన భగవంతుడు ఉంటాడు, అన్నీ చూస్తూ ఉంటాడు.
ఇప్పుడు మౌనంగా ఉన్నా సరే ఏదో ఒకరోజు వాళ్ళు చేసే తప్పుకు తప్పకుండా కఠినమైన శిక్షను విధిస్తాడు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడమే కష్టం. పేదవారిని ఎప్పుడు హీనంగా చూడవద్దు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా సరే మారిపోవచ్చు. జాగ్రత్త. మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండడమే చాలా మంచిది. భక్తి లేకపోయినా సరే చెడు పనులు చేయకుండా ఉంటే చాలు, నీకు ఎంతో మంచి జరుగుతుంది. నమ్మకం మీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది. అదే నమ్మకం వేరొకరిపై ఉంచితే అది నీ ముమ్మాటికి నీ బలహీనతే అవుతుంది. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవారు మీ మేలు కోరే మిత్రుడు, అంతేకాని చక్కెరలాగా తీయగా తీపి కబుర్లు చెప్పేవాళ్ళు కాదు. ఇలా తీయగా మాట్లాడేవాళ్ళు ఏదో ఒకరోజు మీ గొంతే కోసేస్తారు అని తెలుసుకోవాలి. చక్కెరకు చీమలు పట్టని రోజు లేదు. అదే ఉప్పుకి పురుగు పట్టిన రోజులు ఎక్కడైనా ఉన్నాయా? మీరే ఆలోచించండి, అప్పుడు మీకే తెలుస్తుంది. ధనం కంటే సమయం చాలా విలువైనది. ఎందుకంటే ఉన్నదానికంటే ఎక్కువ ధనం కావాలి అంటే సంపాదించుకోవచ్చు, కానీ ఉన్న సమయం కంటే ఒక్క క్షణం ఎక్కువ కావాలి అన్నా మనం సంపాదించుకోగలమా? లేదు కదా. నమ్మి బ్రతకడం వేరు, నమ్మిస్తూ బ్రతకడం వేరు. నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది, నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది అని నువ్వు తెలుసుకోవాల్సిన నిజం. నీది కానిది ఎప్పుడు నీ సొంతం కాదు. నీకు సొంతమైనది ఎప్పుడు ఎవ్వరూ కూడా నీకు అస్సలు దూరం చేయలేరు. గుర్తుంచుకో. స్వార్థపరులు వారి నిర్ణయాలు ఇతరులను ఎంత బాధిస్తున్నాయి అన్నది ఒక్కసారి అస్సలు గమనించరు. కేవలం వారి సౌకర్యం, ఆనందం మాత్రమే చూసుకుంటారు. తెగిపోయిన చెప్పులకు కూడా మన ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది, కానీ చనిపోయిన శవానికి మాత్రం, అది మన ఇంట్లో వాళ్ళైనా సరే, ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఇవ్వరు. కాబట్టి శరీరంపై వ్యామోహాన్ని అస్సలు పెంచుకోవద్దు. మనం చనిపోయినా మన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బ్రతుకుదాం. అప్పుడే మనం చనిపోయినా సరే అందరిలో మనం బ్రతికే ఉంటాము. అర్థమైంది కదా. కాబట్టి విలువైన మనుషుల మీద కాకుండా శరీరం మీద మనం ఎక్కువ ప్రేమను పెంచుకున్నట్లయితే అది ఏదో ఒక రోజు మనల్ని బాధిస్తుంది. అందంగా ఉన్నారు అని ఎప్పుడూ కూడా గర్వపడకండి. మంచి మనసు ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు అని మీరు తెలుసుకోవాలి. ఇదే ఎవ్వరూ నమ్మలేని కఠోరమైన సత్యం. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.